హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు అందరికీ ఒకటేసారి విన్నపం చేసుకోవడం ఏంటంటే, నా వీడియోలు ఆడియోలు కన్ఫామ్గా వింటున్నారు, చూస్తున్నారు. యాజ్ ఎ సేమ్ టైం రీల్స్ కూడా కంప్లీట్ బాగానే చూస్తున్నారు, వ్యూస్ బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ లైక్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. ఈ లైక్ బటన్ ఒకటి కనిపిస్తుంటుంది మీకు, అంటే ఎవరికైనా తెలియని వ్యక్తికి, తెలిసిన వాళ్ళకి కాదు. ఈ లైక్ బటన్ని ఒక్కసారి ప్రెస్ చేశారంటే లైక్ బటన్ నాకు దానివల్ల కూడా ఒక ఇంప్రెషన్ వస్తుంది. సేమ్ టైం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరికైతే ఫ్రెండ్స్కి ఇలాగే ప్రాబ్లమ్స్లో ఉండే వాళ్ళకి, ప్రాబ్లమ్స్లో ఉన్నా లేకున్నా కానీ ఈ ఆర్బీఐ రూల్స్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఫ్రెండ్. మీకు తెలిసిన రిలేషన్స్కి, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అంటే మెయిన్ కంటెంట్స్ ఏమున్నాయో అవి పంపించండి. దాని ద్వారా వాళ్ళు నాలెడ్జ్ పెంచుకుంటారు. అంటే అందరూ ప్రాబ్లంలో రాండి, ఈ డబ్బులు ఇవ్వకుండా ఇలా సెటిల్మెంట్ ప్రతి ఒక్కరు చేసుకోవాలనేది కాదు ఉద్దేశం ఇక్కడ. ముఖ్యంగా రూల్స్ రెగ్యులేషన్స్ మనకు తెలియాలి. అది తెలుసుకోవడానికి కోసమే ఛానల్లో చూస్తేనే దాని గురించి నాలెడ్జ్ వస్తుంది. ఇంకా కొంతమంది చదువుకుంటూ దాని వల్ల నాలెడ్జ్ వస్తుంది. రికవరీ ఏజెంట్ నా పేరుతో అవసరమా అంటున్న రికవరీ ఏజెంట్ అంటే చూసారా ఫ్రెండ్స్, నా పేరుతో కూడా అవసరమా నీకు? వీళ్ళకి ఏ విధంగా కూడా చెప్పాలని కూడా అర్థం కావడం లేదు. ఈ ఆడియో మీరు విన్నారంటే కన్ఫామ్గా మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. ఆడియో విందామా? కాల్ చేస్తున్నా, ఈఎంఐ పే చేస్తారా? నుంచి కాల్ చేస్తున్నాను సార్, ఈఎంఐ పే చేస్తా. ఎక్కడి నుంచి? నుంచి కాల్ చేస్తున్నాను సార్, ఈఎంఐ పే చేస్తారా? మీరు నిదానంగా మాట్లాడితే అర్థమవుతుంది. ఎక్కడి నుంచి? యాప్ నుంచి కాల్ చేస్తున్నాము. సరే, ఎంత ఉంది మేడం? ఏంటి సార్? ఎంత ఉంది అమౌంట్? అమౌంట్ 2190 ఉంది. సరే, పే చేసి స్క్రీన్ షాట్ పెడితే మేము అప్డేట్ చేస్తాం. డబ్బులు ఉండాలి కదా పే చేయడానికి. మీరే కట్టాలి కదా సార్, మీరే కదా లోన్ తీసి మీరే కదా కట్టాలి. నేనే కట్టాలి. అడిగి కట్టాలి, లేనప్పుడు ఎవరన్నా అడిగి కట్టాలి సార్. ఎవరినైనా అడిగి కట్టాలనా? ఎవరన్నా అడిగి కట్టండి, లేనప్పుడు. లేదంటే అంటే ఎంతోపు లేదు 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 ఇదే చెప్పుకుంటాను 24 గంటల. ఏం పేరు చెప్పారు? ఎవరో ఒకరిని అడగండి, ఎవరినో ఒకరిని అడిగి తీసి కట్టండి. మీ పేరు చెప్పాలా మేడం? ఇంకా కాసు కూడా రాదా మీకు? మేడం పేరుతో మీకు ఏం పని సార్? మీరు కట్టే, మీరు లోన్ తీసుకుందని కట్టండి. మా పేరు మేడం మీ పేరు చెప్పాలా మేడం? మా పేరుతో ఏం సార్ మీకు? మీ అమ్మ నాన్న చేయండి సార్ అంటే పేరు అడుగుతారు. మీ అమ్మ నాన్న మీకు పేరు పెట్టలేదా? మాకు పెట్టినా మా పేరుతో మీకేం పని? లోన్ లోన్ మా పేరు అడుగుతారు. అమ్మ నాన్న మంచి పేరు పెట్టింట, ఆ పేరు చెప్పడానికి కూడా ఇంత సిగ్గుపడుతున్నారా? అబ్బాబ్బాబ్బా, ఎందుకు? నా పేరు మేఘనా సార్, ఏం చెప్పండి. అబ్బో, ఏది గుర్తొస్తే అదేనా? అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పండి. అమ్మ నాన్న పెట్టిన పేరే మేఘనా. మేఘనా రెడ్డి? ఇంకేం చెప్పాలి మీకు? మేఘనా రెడ్డి? మేఘనా రెడ్డి. మేఘనా రెడ్డి కాదు, మేఘనా అంతే. అంతేనా? ఇంకా వెనక ముందర ఏం లేదు? లేదు, మేఘనా రెడ్డి సార్ అని చెప్తాను. మేఘనా రెడ్డి అంటే నేను రెడ్డి అంటే రెడ్డి అయిపోతారా? సరే చెప్పండి. మేఘనా రెడ్డి. మేఘనా రెడ్డి గారు బాగున్నారా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టీలు అన్నీ అయిపోయినాయా? ఏంటి? ఇప్పుడు స్నాక్స్ వచ్చినాయా? ఏంటి సార్, ఏం మారుతున్నారు? సరిగ్గా మాట్లాడండి, ఏం మారుతున్నారు? స్నాక్స్ తిన్నారా అంటే మేడం? మా గురించి మీకు అనవసరం సార్. లోన్ తీసుకున్నారు, లోన్ కట్టండి. మా పేరుతో మీకేం పని? చిన్న నీకేం పని? లోన్ తీసుకున్నావు, లోన్ కట్టుకున్నావు, అవంతా నీకు అవసరమా? నీకు అవసరమా? వాగద్దండి సార్. చూసారా? లోన్ గురించి మాట్లాడుతున్నారు. ట్రై చేస్తున్నారు సార్ అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కానీ సార్ అనే పదం రావడం లేదు కరెక్ట్ గా. అవును సార్, ఇప్పుడు మా డీటెయిల్స్, మా పర్సనల్ డీటెయిల్స్ మీకు ఎందుకు? మీకు ఇన్ఫార్మ్ చేసాను, లోన్ ఉంది కట్టుకోండి సార్, ఈఎంఐ ఎంత ఉంది అని చెప్పాము కదా. సరే మేడం, పర్సనల్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. మేడం తప్పు అయిపోయింది మేడం, అడగడం తప్పు అయింది మేడం. చెప్పండి. ఇప్పుడు ఈఎంఐ పే చేయండి సార్. ఈఎంఐ పే చేసి క్యాష్ అవుట్ పెట్టండి. ఎంత చేయాలి మేడం? 1197. 1000 ఏంటి సార్? ఎంత చేయాలి? సార్ 2197 రూపాయలు సార్.
ఇది ఎప్పటి లోపల చేయాలి? ఫస్ట్ సార్ ఇప్పుడే ఇంకా పే చేయకపోతే ఇంక మళ్ళీ పెనాల్టీ ఎంత యాడ్ చేస్తారు, మన ఇంటికి వస్తారు. అవసరం కట్టుకుంటే అయిపోతుంది కదా, కాల్ చేయించుకోవాలా మీరు? ఇంటికి వస్తారా? ఇంకా కల మనం లోన్ తీసుకునేసి వస్తుంటే అంటారా సార్? చెప్పండి. ఇంటికి వచ్చి ఉంటారు సార్. మీ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది మేడం. సార్ వాయిస్ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది. హలో, వాయిస్ ఇప్పుడు వినపడుతుందా సార్? అది ఎందుకు ఏమో మరి మీ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది మేడం, చెప్పండి. చెప్పండి సార్. అదే సార్, ఇన్నిసార్లు కాల్ చేయించుకొని అడిగించుకోవడం అవసరమా? కట్టేస్తే అయిపోతుంది కదా. అవును, మీరు బాగానే అంటున్నారు, సింపుల్ గా కట్టేస్తే అయిపోతుంది. మరి ఎన్ని రోజులు? ఇప్పుడు సింపుల్ గా అంటున్నారంటే మీకు చెప్పి ఎన్ని డేస్ అవుతుంది? మీకు చెప్పి ఎన్ని డేస్ అవుతుంది? ఎన్ని రోజులండి మేడం? మీకు పెండింగ్ ఉందని తెలుసు సార్. ఆల్రెడీ మీరు లోన్ తీసుకు అది కట్టాలి అని మీకు తెలుసు, మీకు ఐడియా ఉంటుంది కదా. యాప్ లో మనం తీసుకున్న డబ్బు డ్యూ డేట్ కి మనం డబ్బులు కట్టాలి ఉంటుంది కదా మీకు. పెండింగ్ పెట్టేస్తున్నారు. మళ్ళీ మేము కాల్స్ చేసి కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం కదా సార్, కట్టుకోండి సార్, కట్టుకోండి సార్ అని. ఇన్ని కాల్స్ చేస్తూ ఇన్ని మెసేజ్ చేస్తూ ఉంటే కూడా మీరు ఇంకా కట్టుకోకూడదు. ఇంకెప్పుడు సార్ ఇది? ఇంకేమైనా మారితే లేదు లేదంటే తీసు సార్. ఇంకోటి అడిగితే కూడా అడిగి తీసి కట్టచ్చు. మనము కట్టాలని ఇట్లా అని కట్టకూడదు అంటే రావు లేవు ఇవే ఆన్సర్లు వస్తాయి. ఏం మాకేమన్నా పని లేక సార్ ఇన్నిసార్లు మీకు కాల్ చేసుకుంటూ కూర్చోడానికి? పని లేక కాదు, పని ఉండే చేస్తున్నారు. మా లాంటి వాళ్ళు డబ్బులు ఇలా కట్టకుంటే మీకు జాబులు ఏడదొరుకుతాయి? లేదు కదా. మరి మీకు జాబ్స్ ఎలా దొరుకుతాయి చెప్పండి? ఇప్పుడు కరెక్టే, మా లాంటి వాళ్ళు డబ్బులు పరిస్థితి తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. వినండి 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 నేను చెప్పిన తర్వాత. సార్ ఒక నిమిషం ఉండండి, వినండి నేను చెప్పేది కూడా వినండి. మిమ్మల్ని మీరు డబ్బులు కడతారని తిరిగి మీకు లోన్ ఇస్తారు. అది ఇన్ టైం పే చేసుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళు ఇంకోరికైనా హెల్ప్ చేయాలంటే ఆ డబ్బులు ఉండాలి కదా సార్. ఇప్పుడు మీ గురించే మీరు ఆలోచిస్తే ఎలా? అది నేనేమంటున్నాను, మనకి ఇచ్చిన డబ్బులు మనం టైం టు టైం పే చేయాలి కదా సార్. అది కరెక్ట్ కదా. మీరు పే చేసి మాకు ఎప్పుడో వచ్చినప్పుడు పే చేసిన అది కరెక్ట్. నేను వచ్చినప్పుడు చేస్తానని చెప్పలేదు మీకు. నేనేం చెప్పాను? అడ్జస్ట్ చేసి సార్ అని ఎప్పటి నుంచి చెప్తున్నాను సార్ మీకు. చెప్పండి. ఇప్పుడు మా వల్లనే కదా మేడం మీకు జాబ్స్. మీకు జాబ్ దొరికిందంటే ఎలా దొరికింది? మేమంతా ప్రాపర్ కట్టినామంటే మీకు జాబే దొరకదు కదా. మరి ఇప్పుడు కూడా కట్టాలి కదా సార్. అది కట్టాలంటే మా లాంటి వాళ్ళు కట్టకుంటేనే మీకు జాబ్ పర్మనెంట్ ఉంటాయి మేడం. సార్ కట్టే మీకు తీరుతుంది, కట్టకుండా ఉంటే ఇంకా ఎక్స్ట్రా పెనాల్టీ యాడ్ అవుతుంది. మేము అనే కాదు సార్, మీకు ఇప్పుడు కట్టకపోతే ఎక్స్ట్రా పెనాల్టీ మీకు యాడ్ అవ్వకుండా ఏముండదు. సరే, దానికి వడ్డీ పెరగకుండా ఉంటుందా చెప్పండి? చెప్పండి సార్. ఇప్పుడు ఒక దగ్గర మీరు డబ్బులు తీసుకుంటారు, వడ్డీ వేయకుండానే తీసుకుంటారా మళ్ళీ మీకు తిరిగి? అది కూడా చెప్తాను మేడం. ఎవరి దగ్గర బయట డబ్బులు తీసుకున్నాం అనుకోండి, దాదాపు 1 year 2 years కట్టిన, వినండి, మనం వడ్డీతో సహా కడుతూ వస్తాం, లేకుంటే వడ్డీ ఇచ్చుకుంటూ వస్తున్నాం అనుకోండి. తర్వాత ఒక 2 years తర్వాత నేను కట్టలేను రా భయ్ వడ్డీ, నీ అసలు మాత్రమే ఇస్తాను. ఇక్కడ ఈఎంఐ కట్టుకుంటే నీకు వడ్డీ ఎందుకు పడుతుంది సార్? ఇప్పుడు నువ్వు కొంచెం కొంచెం కట్టుకుంటే నీ లోన్ క్లియర్ అవుతుంది. నువ్వు ఈఎంఐ కట్టేటప్పుడు నువ్వు వడ్డీ ఎందుకు కట్టావు? నువ్వు వడ్డీ కట్టవు కదా. నువ్వు లేట్ చేస్తే వడ్డీ కట్టావు. మళ్ళీ నువ్వు అని వచ్చింది పదం సార్ పోయి. అదే సార్, మీరు లేట్ చేస్తే మధ్య మధ్యలో గుర్తు చేయాల్సి వస్తుందా కస్టమర్ సార్ అని చెప్పండి అని చెప్పి? సరే సార్, మీరు లేట్ చేస్తే వడ్డీ కట్టాల్సి వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్ ఒక నిమిషం, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ కాలే. ఇంకా బయట డబ్బులు తీసుకుంటే వడ్డీ ఇవ్వాలంటున్నారు కదా, ఊకుండారంటున్నారు కదా. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఒకవేళ డబ్బులు తీసుకున్నా కానీ అతనికి ఎవరైతే దగ్గర తీసుకున్నామో భయ్ నీకు ఈ రోజు నుంచి నేను వడ్డీ ఇవ్వలేను, నీ అస్సలే మాత్రమే ఇస్తాను, అది కూడా ఒకటేసారి ఇవ్వలేను, అవన్నీ నేను మొత్తం కలిపేసి నేను ఒకసారి చూసుకొని వేస్తాను, లేకుంటే కొద్ది కొద్దిగా ఇస్తాను, వడ్డీ ఇవ్వలేనని చెప్పేసి మొత్తం చెప్పి మాట్లాడుకుంటాం. కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ?
వడ్డీ, అవును ఇప్పుడు మీరు యాప్ చక్రవడ్డీ, ఆ వడ్డీ, ఈ వడ్డీ, పెనాల్టీ చార్జెస్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ ఇవన్నీ మొత్తం వేసి తర్వాత ఏమో మళ్ళీ కట్టాలంటే అది ఎవరికి వస్తుంది? కస్టమర్ కదా కట్టాల్సింది. మరి మీరెందుకు అంత ఫీల్ అవుతున్నారు? సార్ లోన్ ఎవరు తీసుకున్నారు అంటున్నా, లోన్ ఎవరు తీసుకున్నారు? నేనే. మీరే కదా. ఇప్పుడు దాంట్లో యాప్ లో మనం లోన్ తీసుకునేటప్పుడు అన్ని చదివి తీసుకుంటాము, చదవకపోతే అయ్యో డబ్బులు వస్తాదని తీసుకునేస్తామా? ఎవరు ఆడ చదువు తీసుకుంటున్నారు? వినండి మేడం, ఎవరు అంత చదివే అంత టైం మీరు ఇవ్వరు, అది జరగని పనిలే. కానీ ఒకటి, మీకు క్రెడిట్ కార్డులు ఇచ్చేటప్పుడు ఎన్ని క్రెడిట్ కార్డులు మనం పబ్లిక్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఫిక్స్ చేసుకున్నప్పుడు అంతమందికి ఇచ్చేస్తారు మీరు. అది ఒక, అంటే నేను ఇది చెప్పకూడదు ఈ పదము, కానీ ఇది ఒక సింపుల్గా చెప్పాలంటే జనాల్ని ట్రాప్లు తీసుకోవడం అంటారు. హలో, వింటున్నారా? సార్ చెప్పండి సార్. నేను చెప్పింది వినలే ఇంతవరకు, అర్థమే కాలే. ఏంటి సార్? నేను చెప్పింది వినలేదా మీరు? హలో, నేను ఇందాక చెప్పింది మీకు వినిపించలేదా? సార్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, అర్థం కాలేదు, క్లారిటీగా. ఇంతసేపు అర్థమైంది, ఇప్పుడు అర్థం కావడం కదా మేడం? మేడం హలో, ఇప్పుడు అర్థం కావడం లేదా? చెప్పండి సార్. ఇంతసేపు చెప్పింది అర్థం కాలేదా మీకు? అది స్లోగా వినిపిస్తోంది, చెప్పండి సార్. అంటే ఇంతకుముందు మాట్లాడింది కూడా అది స్లో వినిపించలే. ఈ పాయింట్ చెప్పేసరికి స్లో అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందా? అదే సార్. హలో సార్, ఇప్పుడు హలో హలో మేడం వింటున్నా, మీరు ఎందుకు మధ్య మధ్యలో హలో? ఇప్పటికిప్పుడే సార్ చెప్పేది వినండి సార్. ఇప్పటికిప్పుడే మనం మొత్తం కట్టేయండి అని మేము ప్రెషర్ పెట్టడం లేదు సార్. కనీసం ఒక ఈఎంఐ కూడా కట్టుకోకపోతే ఇంకెందుకు సార్ లోన్ తీసుకోవడం, చెప్పండి. టర్మ్ అండ్ కండిషన్స్ అన్ని చదువు ఉంటారు కదా. యాప్లో డబ్బులు తీసుకునేటప్పుడు మీరు తెలియకుండా ఏం తీసుకోరు కదా సార్ ఎవరు. హలో, వింటున్నా మేడం, దానికి ఆన్సర్ ఇచ్చేసిన మేడం, మీరు విన్నారు. కట్టడానికి ఇప్పుడు 2,197 రూపాయలు కడితే ఒక ఈఎంఐ కంప్లీట్ అవుతుంది. ఆ డబ్బులు కట్టుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం, చెప్పండి. డబ్బులు ఎన్ని రోజులు ఇటు చెప్పుకుంటా అంటే డబ్బులుతోనే ఉంటుంది సార్. తీసి కట్టాలి అని మనకుంటే కట్టచ్చు మేడం. నేను ఎన్నిసార్లు మీకు కాల్ చేస్తున్నాను, చెప్తున్నాను, ఇలా మీరు అదే చెప్తా అంటే ఎలా సార్? లాస్ట్ టైం మీ పేరు విజయశాంతి అని చెప్పారు మీరు. ఒకటి చెప్పారు, ఏం చెప్పారు సరే ఇందులో మీరు? మీకు ఉద్యోగాలు ఉండవు, మాకు మేము డబ్బులు కట్టేనే అని అన్నారు కదా. మరి మీరు మాత్రం మీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి సార్? లోన్స్ తీసుకోకనే మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. అది మేము సాల్వ్ చేసుకుంటాం మేడం, అది చేసుకునే టైంలో చేసుకుంటాం. కానీ మా లాంటి వాళ్ళు లేకుంటే నిజంగా మీకు ఉద్యోగాలే లేవు, నిజంగా చెప్తున్నా. ప్రాపర్ ప్రతి ఒక్కరు లోను కార్డులు తీసుకుని ప్రాపర్ కట్టారంటే మీ వల్ల ఇంకా మీకు అస్సలు జాబ్ అవసరమే లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐటీ ఫీల్డ్ నుంచి కొన్ని వేల మందిని అవుట్ చేస్తున్నారు చూసారా, అలాగే అవుట్ చేస్తారు మీకు కూడా. మీకెందుకు అనవసరంగా డబ్బులు ఇస్తుంది? ఏం మేడం సైలెంట్ అయిపోయారు? ఆడియో విన్నారు కదా ఫ్రెండ్స్? ఈ ఆడియోలో నేను ఈ స్టార్టింగ్ పాయింట్స్ ఎందుకు చెప్తానంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి నాలెడ్జ్ లేని వ్యక్తులు, డిఆర్ఏ చేయలేని వ్యక్తులు, ప్లస్ ఆర్బీఐ రూల్స్ గురించి 1% కాదు కదా 0.01% కూడా తెలియని వాళ్ళు మీకు కాల్ చేసి వేధింపులు చేస్తున్నారు. దానివల్ల మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కోసమే ఇలాంటి వీడియోలు, ఆడియోలు తీసుకువస్తున్నాను. డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీం పట్ల కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.